ఎక్కడైతే దేవుని ఆత్మ ఉండదో అక్కడ దురాత్మ ఉంటుంది. సాతాను నీరు లేని చోట్లలో తిరుగుతుందంట. నీరంటే ఏంటి? పరిశుద్ధాత్మ. నేను నా యొద్దకు వచ్చిన వానికి నేను నా నీళ్ళిచ్చి నేను మీకు దాహము తీరుస్తాను. ఈ నీళ్లు తాగునోడు ఎన్నడు మళ్ళీ దప్పుగా కొనడు అని మనకి యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. దేవుని 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఇదే మాటలు. దేవుని బిడ్డలారా, నీ కడుపులో నుంచి జీవధారలు నీళ్లు ప్రవహిస్తాయని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఎవరిలో అయితే వాళ్ళ బ్రతుకులను నడిపించే దేవుని ఆత్మశక్తి, ఎవరిలో అయితే ఆసక్తితో నింపి భక్తిని కలిగించే దేవుని ఆత్మశక్తి, దేవుని బిడ్డలారా గమనించండి, నిరంతరము కూడా దేవుని కోసం తపనపడి వాక్యానికి లోబడే మనస్సు కలిగించే ఈ పరిశుద్ధాత్మశక్తి ఎవరిలో ఉండదో వాళ్ళ జీవితంలో కంట సాతానుడు అంటున్నాడు, ఇంతకుముందు అది నా ఇల్లే, ఈ మధ్యలో దేవుని నమ్ముకున్నాడు వాడు, ఈ మధ్యలో ఆమె దేవుని నమ్ముకుంది, ఇంతకుముందు ఆ ఇల్లు ఆ మనిషి నా ఇల్లేది, లేదంటే ఆ మనిషి నా మనిషే. కాబట్టి ఒక్కసారి ఇంకా నీళ్ళు ఉన్నాయా లేదా, ఆ పరిశుద్ధాత్మ ఉన్నదా లేదని చూస్తుందంట. దేవుని బిడ్డలారా, చూచి నీరు లేని చోట్ల అది వచ్చి తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు పట్టుకొచ్చి మళ్ళీ ఆ మనిషిలోకి వచ్చేసి కూర్చుంటాయి. ఆ మనిషి జీవితము మారు మనసు పొందలేనప్పుడు, ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అంతకంటే దారుణమై